అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియోస్ అయితే లేట్ అయిపోయిందండి, చాలా లేట్ అయిపోయింది. వీడియోస్ పెట్టడం మానేసి ఒక 3-4 మంత్స్ అవుతుంది. ఏమనుకోకండి, లేట్ అయింది. ఈరోజు అయితే నేను హోల్ చికెన్ తందూరి చేస్తున్నానండి. ఆయిల్ యూస్ చేయకుండా, ఫైర్ యూస్ చేయకుండా ఈరోజైతే నేను హోల్ చికెన్ తందూరి చేస్తున్నాను. చూడండి, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ అయితే మనం తందూరి చికెన్ చేసుకోవడానికి తందూరికి చికెన్ని నీట్గా పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. చికెన్ అంతా కూడా పెట్టుకోవాలి. ఇట్లా నీట్గా ఘాట్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత ఇది పక్కన పెట్టుకుని మనం అయితే కావాల్సిన పదార్థాలు తీసుకుందాం. ఈ తందూరి చికెన్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఇంట్లో ఉన్నవే, సింపుల్గా ఈజీగా ఎలాంటివి యూస్ చేయొచ్చో మనం చెప్తాను చూడండి. పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తందూరి మసాలా, ఇది నార్మల్ గరం మసాలా, 1 కప్పు పెరుగు, 3 స్లైస్ లెమన్. ఇవైతే సరిపోతాయండి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ మనం. తర్వాత దీన్ని మన ఈ చికెన్కి అయితే అప్లై చేయాలి. అందులో ఆనియన్స్ ఇంకా టమాటాస్ వేసుకోవచ్చు. నేనైతే చాలా త్వరగా, అంటే ఒక 1 అవర్ ముందు మ్యాగ్నేట్ చేసుకునే వాళ్ళమైతే ఆనియన్స్, టమాటాస్ 2 కలిపి వేసేయచ్చు. నేనైతే ఇప్పుడు నైట్ నానబెడుతున్నాను మార్నింగ్ కుక్ చేయడానికి. అందుకని ఆనియన్స్ అంతా ఎక్కువసేపు మ్యాగ్నేట్ చేయడం అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ఓన్లీ టమాటాస్ వేస్తున్నాను. ఆనియన్స్ రేపొద్దున వేస్తాను. ముందైతే ఇది మసాలా అంతా మిక్స్ చేస్తాం. తర్వాత దీన్ని మన కోడికి అప్లై చేద్దాం. లెమన్ అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడైతే ఈ లెమన్లో అల్లం వెల్లుల్లి, నేను ఈ చికెన్కి ఎంత క్వాంటిటీ పడుతుందో అంతే ఈ ప్లేట్లోకి తీసుకున్నాను. అందుకని నేను ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ముందైతే ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం కొంచెం కూడా ఆయిల్ అయితే యూస్ చేయం, 1 టీ స్పూన్ కూడా ఆయిల్ యూస్ చేయం. అది ఈ చికెన్కి స్పెషల్. ఇలా ఇలా బాగా ముద్దలో మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పెరుగు అయితే యాడ్ చేయాలి. ముందే పెరుగు యాడ్ చేస్తే మసాలాలన్నీ బాగా కలవు. ముందే పెరుగు యాడ్ చేస్తే మసాలాలు కలవవు కాబట్టి ఇప్పుడైతే పెరుగు యాడ్ చేయాలి. మనం ఈ పెరుగు ఎంత యాడ్ చేసుకోవాలంటే కోడికి మసాలా పట్టిస్తుంటే ముద్దల్లా ఉండకుండా కొంచెం జోరుగా ఉండే విధంగా మనమైతే ఈ మసాలాను అయితే తయారు చేసుకోవాలి. అంటే కోడికి పడితే జారిపోకూడదు, అలాగని గట్టిగానే ఉండకూడదు. కోడికి పట్టుకుని ఉండేలాగా మసాలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉండాలి. ఈ టెక్స్చర్లో అయితే ఉండాలి. బాగా రబ్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా మసాలా అనేది బాగా మిక్స్ చేస్తేనే, ఇది పెరుగది గట్టిగా గడ్డల కింద ఉండిపోద్ది కదా, అలా ఉండకుండా బాగా రఫ్ చేయాలి. ఇలా రఫ్ చేయడం వల్ల మసాలా అనేది బాగా కలుస్తుంది. అదే మనం పెరుగు మసాలా కలపకముందే పెరుగు వేసేసామంటే అది డెఫినెట్గా ఆ పెరుగు అనేది మసాలాలో మిక్స్ అవ్వదు. అందుకని ఎప్పుడు కూడా దీనికే కాదు, బిర్యానీకైనా దేనికైనా కానీ మసాలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మాత్రమే పెరుగు యాడ్ చేయాలి. ఇదైతే ఒక టిప్పు గుర్తుపెట్టుకోండి. చూసారు కదా నేను ఎలా అయితే రఫ్ చేస్తున్నానో, ఇలా చేయడం వల్ల లెమన్, సాల్ట్ ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి.
మనం ఇలా చేయడంలోనే ఉంది తందూరి మసాలా. ఏటేటో మసాలాలు కొనుక్కు తెచ్చుకుని వేసి కలిపేసుకుని కలర్స్ కలిపినవి చెత్త చెదారం అంతా ఏం చేయక్కర్లేదు. జస్ట్ మన ఇంట్లో ఉన్న వాటితో ఇలా చిన్న చిన్న టిప్స్ వాడి మనం మంచిగా తందూరి అయితే హెల్తీగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఎలా మిక్స్ అయిపోయిందో. ఇప్పుడైతే ఉప్పు చూసుకోవాలి, ఇది సరిపోయిందా లేదా అని. ఉప్పు అయితే సరిపోయింది. ఇప్పుడు దీన్ని ఇది కోడికి పట్టించేద్దాం. మనం కోడికి పట్టించేద్దాం. కోడికి మంచిగా మసాజ్ చేయాలి. నేనైతే ఏ విధమైన ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయలేదు, ఎందుకంటే మా బాబు తింటాడు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తింటారు. ఎందుకు, ఫ్యామిలీ మెంబర్స్ అనే కాదు, ఎవరు తిన్నా ఫుడ్ కలర్ యూజ్ చేయడం అంత మంచిది కాదని నా అభిప్రాయం, నా పర్సనల్ ఒపీనియన్. మీకు నచ్చి మీరు ఫుడ్ కలర్ యూజ్ చేయాలి, హెల్దీ ఫుడ్ కలర్ వాడతాను అంటే డెఫినెట్గా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడైతే రెస్టారెంట్లో ఎలా అయితే ఉంటుందో అలా వస్తుంది. మనం ఫుడ్ కలర్ యూజ్ చేయడం వల్ల ఒక లుక్ మారుతుంది అంతే, టేస్ట్ ఏం మారదు. ఫుడ్ కలర్లో అయితే టేస్ట్ ఏమి ఉండదు. డోంట్ టాక్ అక్షయ్, ప్లీజ్ వీడియో రికార్డ్ అవుతుంది. ఇలా అయితే బాగా మసాజ్ చేయాలి. ఇలా ఇందులో కూడా మనం మసాలా అయితే వేపాల్సి ఉంటుంది. మనం ఇలాగ ఇక్కడ 2 లేయర్లా ఉంటుంది. ఎప్పుడు కూడా చికెన్కి బ్రెస్ట్ అనేది 2 లేయర్లా ఉంటుంది. అందుకని మనం ఘాట్లు పెట్టుకుంటాం కాబట్టి ఘాట్లు పెట్టుకున్నప్పుడు ఒక లేయర్ మాత్రమే కట్ అవుద్ది, మిగిలిన దానికి మనం మసాలా దూరపాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, లోన కూడా మసాలా బాగా పూసాను. తీసాను కదా, ఈ పీల్ అయితే వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. అలాగే ఒక టమాటా పీసెస్ అన్నీ వేసుకుంటున్నాను. వీటన్నింటికి మసాలా బాగా పట్టేలాగా వెజిటేబుల్స్, ఇంకా క్యాప్సికమ్ వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, అలాగే ఆనియన్స్ వేసుకోవచ్చు పెద్దగా పీసెస్ కింద కట్ చేసుకుని. అలా వెజిటేబుల్స్ మనం ఏదైతే ఇష్టపడతామో అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ టమాటా వేస్తున్నాను. మార్నింగ్ ఇది కుక్ చేసేటప్పుడు నేనైతే ఆనియన్ యాడ్ చేస్తాను. నార్మల్గా అయితే మనం అయితే చికెన్ని కుక్ చేసుకునే ముందు ఇలా వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలండి, పెద్ద పీసెస్ కట్ చేసుకోవాలి. తర్వాత మనం చికెన్ని ఫ్రిడ్జ్ నుంచి తెచ్చుకుని దానికి ఉన్న మసాలా అయితే యూస్ చేసుకుని ఈ వెజిటేబుల్స్ కూడా మసాలా బాగా అప్లై చేయాలండి. వేరే మసాలా ఏమీ యూస్ చేయకలేదు. ఆ కోడుకున్న మసాలాని కొంచెం తీసుకుని ఆ వెజిటేబుల్స్కి అప్లై చేసుకోవాలి. తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం స్టమక్లో పెట్టాల్సి ఉంటుంది. చూడండి నేను ఎలా అయితే వెజిటేబుల్స్ అన్నిటికీ మసాలా అప్లై చేశానో అలా అప్లై చేసి ఆ స్టమక్లో అయితే పెట్టండి. తర్వాత ఇది చూస్తున్నారు కదా ఎలా రెడీ చేశానో, ఇలా అయితే రెడీ చేసుకుని మనం ఇప్పుడు దీన్ని ఎయిర్ ఫ్రైయర్ బౌల్లో పెట్టుకుని టెంపరేచర్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ యూస్ చేయలేదండి. ఇప్పుడైతే టెంపరేచర్ సెట్ చేద్దాం. ఇందులో ఉంటుందండి అన్ని టెంపరేచర్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకలాగా, ఫిష్ ఒకలాగా, చికెన్ ఒకలాగా అలా ఉంటుంది. మనం అయితే చికెన్ని సెలెక్ట్ చేసుకున్నాం. టెంపరేచర్ వచ్చేసి 185 degrees 15 minutes వచ్చిందండి. ఒకవైపు 185 degrees 15 minutes రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత మళ్ళీ రొటేట్ చేసుకుని చికెన్ని మళ్ళీ అనదర్ వైపు కూడా అలాగే రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఒకవైపు ఎలా రోస్ట్ అయిందో, 15 minutesకి ఇలా రోస్ట్ అయిందండి. నెక్స్ట్ ఇది రొటేట్ చేసుకున్నాం చికెన్ని, ఇటువైపు కూడా సేమ్ అదే టెంపరేచర్లో అదే టైంలో మనం రోస్ట్ చేసుకుంటే ఈవెన్గా కుక్ అవుద్దండి.
ఒకవైపు కుక్ అవ్వడం, ఒకవైపు కుక్ అవ్వకపోవడం అలాంటిది ఏమి ఉండదు. ఈవెన్గా కుక్ అవుద్ది. మనం మసాలా కూడా మొత్తం ఈవెన్గా అప్లై చేసాం కాబట్టి చాలా చూడండి ఎలా ఉందో, చాలా టేస్టీగా ఉంది. చాలా స్మూత్గా కూడా ఉందండి చికెన్. ఉడకకపోవడం అని, గట్టిగా ఉండడం అని అలా ఏమీ లేదు. చాలా స్మూత్గా ఉంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే ఇంట్లోనే హెల్తీగా మంచిగా చికెన్ అయితే నేను రెడీ చేశానండి. తందూరి చికెన్ని ఒక్క డ్రాప్ ఆయిల్ యూస్ చేయలేదు. థ్యాంక్స్ అండి.